నమో గురుభ్యః. మనము మన వాల్మీకి మహర్షి మనకిచ్చిన రామాయణంలో ఇప్పుడు సుందరకాండలో ఉన్నాము. మన హనుమంతుడు వచ్చిన రాక్షసులను వచ్చినట్టు సంహారం చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఆ ద్వార తోరణం పైన ఎక్కి నుంచుంటున్నాడు. లేదా దాని పక్కన నిలబడి వెయిట్ చేస్తున్నాడు. అక్షుడొచ్చాడు. చివరగా అక్షుడు కూడా నశించాడు. అదే విధంగా మళ్ళీ మనవాడు అంతే ఇంకా మన వీరుడు ఆ అక్షుణ్ణి కూడా తక్షణమే సంహరించి ఇంకా కృతక్షణుడై ప్రళయకాలంలోని కాలుడిలాగా మళ్ళీ అంతే ఆ తోరణాన్ని చేరి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈసారి ఎవరొస్తారో చూద్దాము. తతః తు రక్షోధిపతిః మహాత్మా హనుమత అక్షే నిహతే కుమారే మనస్సమాధాయ సదేవ కల్పం సమాధిదేశ ఇంద్రజితం సరోషః. తతః తు ఇంక మరి మన మహాత్ముడు పాపము రాక్షోధిపతి రాక్షసరాజు కుమారే అక్షయ నిహతే అక్షకుమారుడు నశించాడని విని ఆ హనుమంతుడి చేతిలో మనస్సమాధాయ మనస్సు జారిపోతూ ఉంటే దాన్ని మళ్ళీ నిలబెట్టుకున్నాడు. ఇంకా సరోషః మహారోషంతో దేవకల్పుడు దేవతలతో సమానమైన వాడు ఇంద్రజిత్ తన పుత్రుడు ఆయనను మళ్ళీ సమాధి దేశ ఆదేశిస్తూ ఉన్నాడు. ఇంక నువ్వు వెళ్ళని ఏం చెప్తున్నాడంటే త్వం అస్త్రవిత్ శస్త్రవిదాం వరిష్ఠః సురాసురాణామపి శోకదాత సురేషు స ఇంద్రేషు చ దృష్టకర్మ పితామహ ఆరాధన సంచితాస్త్రః. త్వం నువ్వు ఓ ఇంద్రజిత్ అస్త్రవేత్తవు, అస్త్రాలన్నీ తెలిసిన వాడివి, శస్త్రవేత్తల్లోకే నువ్వు శ్రేష్ఠుడివి. శస్త్రాలను ఏ విధంగా వాడాలి అని ఆయుధాలని ప్రహరణాయుధాలను వాడడంలో నైపుణ్యం కలిగిన వాళ్ళలో కూడా నువ్వు శ్రేష్ఠుడివి. సురులైనా సరే అసురులైనా సరే ఎవరైనా సరే నీ చేతుల్లో శోకాన్ని పొందని వాడు లేనేలేడు. ఆ దేవతలందరూ ఇంద్రుడితో సహా మొత్తం అందరూ కూడా నువ్వు సాధించిన ఘనకార్యాలను చూశారు. నువ్వు పితామహుణ్ణి బ్రహ్మదేవుణ్ణి ఆరాధించి బ్రహ్మాస్త్రాన్ని కూడా సంచితము సంపాదించుకున్నవాడివి. కాబట్టి ఈసారి నిన్ను పంపిస్తున్నాను ఇంద్రజిత్. ఇదం హి దృష్ట్వా మతిమన్ మహత్బలం కపేః ప్రభావంచ పరాక్రమంచ త్వమాత్మనః చాపి సమీక్ష్య సారం కురుష్వ వేగం స్వబలానురూపం. ఇదం హి ఇంక దీన్ని దృష్ట్వా చూసి ఓ మతిమన్ గొప్ప బుద్ధి కలిగిన వాడివి నువ్వు, ఈ కపి యొక్క మహాబలము చూడు నువ్వు, ఆ కపి యొక్క ప్రభావం చూడు, పరాక్రమం చూడు. అట్లానే త్వం నువ్వు ఆత్మనః సారం సమీక్ష నీ యొక్క శక్తి సామర్థ్యాలను కూడా చూసుకో. అక్కడ ఆ వానరుడి యొక్క శక్తి సామర్థ్యాలు మనం చూస్తూనే ఉన్నాము. వెళ్ళిన వాళ్ళని వెళ్ళినట్టే చంపుతున్నాడు. నువ్వు కూడా తక్కువ వాడివి కావు, ఎన్నో ఘనకార్యాలు సాధించావు. ఈ బలాబలాలు జాగ్రత్తగా నువ్వు అసెస్ చేసి స్వబలానురూపం నీ బలానికి తగిన విధంగా ఉన్న వేగంతో కురుష్వ చెయ్యవలసింది చెయ్యి అని ఆయన చెప్పాడు. తతః తైః స్వగణైః ఇష్టైః ఇంద్రజిత్ ప్రతిపూజితః యుద్ధోద్ధతః కృతోత్సాహః సంగ్రామం ప్రత్యపద్యత. తతః ఇంకా ఆ మాటలు విన్నాడు మన ఇంద్రజిత్. తన గణమంతా, తన పరివారము, తన సైన్యమంతా కూడా ఇంద్రజిత్తుని పూజిస్తూ ఉంటే, ఆయన్ని అనుసరించి ఆయనతో యుద్ధానికి తయారవుతూ ఉంటే, ఈయన కూడా యుద్ధోద్ధతః యుద్ధం గురించి ఉద్ధతితో ఉన్నాడు. కృతోత్సాహః ఎంతో ఉత్సాహంగా సంగ్రామానికి ప్రత్యపద్యత బయలుదేరాడు యుద్ధానికి. సహ రథీ ధన్వినాం శ్రేష్ఠః శస్త్రజ్ఞః అస్త్రవిదాం వరః
రథేన అభియయో క్షిప్రం హనుమాన్ యత్ర సహ అభవత్. సహ మన ఇంద్రజిత్ రథంలోకి ఎక్కాడు. ధన్వినాం శ్రేష్ఠ, ధనస్సులు వాడడంలో నైపుణ్యం కలిగిన వాళ్ళందరిలోకి కూడా శ్రేష్ఠుడు. శస్త్రజ్ఞ, ఆయుధాలను ఎట్లా వాడాలి అన్న విద్యలో గొప్ప జ్ఞానము కలిగినవాడు. అస్త్రవిదాం వరహ, అస్త్రాలు ఎట్లా ప్రయోగించాలి అన్న విద్య కలిగిన వాళ్ళలోనే శ్రేష్ఠుడు. ఇప్పుడు ఆయన రథేన, రథాన్ని అధిరోహించి మన రథికుడు యత్ర హనుమాన్ అభవత్, ఎక్కడైతే హనుమంతుడున్నాడో అక్కడికి క్షిప్రం వేగంగా అభియయో బయలుదేరి వెళ్ళాడు. ఆయాంతం సరథం దృష్ట్వా తూర్ణమింద్రజితం కపిః విననాద మహానాదం వ్యవర్ధత చ వేగవాన్. రథంతో కూడి తూర్ణం వేగంగా ఆయాంతం వస్తూ ఉన్న ఇంద్రజిత్తును దృష్ట్వా చూసి మన మహాకపి మహానాదం విననాద, పెద్దగా పెడబొబ్బలు చేశాడు. ఆయన కూడా యుద్ధోన్ముఖుడవుతూ వేగవాన్, గొప్ప వేగం కలిగిన వాడు, వ్యవర్ధత చ, ఆయన కూడా ఉద్ధతితో ఉన్నాడు. ఇంద్రజిత్తు రథం దివ్యమాస్థితః చిత్రకార్ముకః ధనుర్విష్పారయామాస తటిర్దూర్జిత నిష్వనం. ఇంద్రజిత్ ఏం చేశాడంటే, ఆయన సైన్యంతో సహా రథం ఎక్కి ధనుస్సు పుచ్చుకుని ఆ రథికుడు బయలుదేరి వెళ్ళాడు. ఆయనంత వేగంగా రథంలో వస్తూ ఉంటే చూసి యాక్చువల్గా ఆయన సైన్యంతో వస్తూ ఉన్నాడని రాయలేదు. ఆయన గణమంతా ఆయన్ని ఎంతో గొప్పగా ఉత్సాహపరిచింది. ఆయన ఒక్కడే రథాన్ని అధిరోహించి వచ్చాడు. ఆయన వస్తూ ఉంటే వస్తూ ఉన్న ఇంద్రజిత్ ఆయన ఒక్కడే రథం ఎక్కి వస్తుంటే ఆయన్ని చూసి మన హనుమంతుడు పెద్దగా పెడబొబ్బలు పెడుతూ జబ్బలు చరుచుకుంటూ ఆయన కూడా యుద్ధోన్ముఖుడై ఉద్ధతితో ఉన్నాడు. మన ఇంద్రజిత్ ఏం చేశాడంటే, ఆ దివ్యమైన రథాన్ని అధిరోహించి ఆస్థితః చిత్రకార్ముకః, అందమైన ధనుస్సుని ధరించిన వాడై ఆ ధనుస్సును విష్పారయామాస, దాన్ని నారి తొడిగి దాన్ని లాగి వదులుతూ ఉంటే అది టంకారాలన్నీ చేస్తూ ఉన్నది. పైగా ధనుస్సు ఎట్లా ఉన్నది, తటిల్లతలాగా ఉన్నది, మెరుపులాగా మెరుస్తున్నది. ఊర్జిత నిస్వనం, పిడుగుల్లాగా శబ్దం చేస్తూ ఉన్నది ధనస్సు. తతః పైతామహం వీరః సహ అస్త్రం అస్త్రవిదాం వరః సందదే సుమహత్తేజాః తం హరిప్రవరం ప్రతి. ఇంకా వస్తూనే ఆయన ఏం చేశాడంటే మన వీరుడు తతః ఆ అస్త్రవిదాం వరః, అస్త్రవేత్తల్లోనే శ్రేష్ఠుడు. పైతామహం అస్త్రం, పితామహాస్త్రాన్ని అంటే బ్రహ్మాస్త్రాన్ని సందదే సంధించాడు. మన సుమహత్తేజాః, గొప్ప తేజోమూర్తి, ఆయన అతి వేగంగా రథంలో వస్తూనే ఆ అద్భుతమైన ధనుస్సు వంచి దానికి బాణాన్ని సంధించి ఆయన దాంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉన్నాడు. మన హరిప్రవరుడు మన హనుమంతుడి వైపు. తేన బద్ధః తతః అస్త్రేణ రాక్షసేన సహ వానరః అభవత్ నిర్విచేష్టః చ పపాత సహ మహీతలే. సహ వానరః, మన వానరుడు, తేన అస్త్రేణ బద్ధః, ఆ బ్రహ్మాస్త్రానికి కట్టుబడి రాక్షసుడు వేసిన బ్రహ్మాస్త్రము ఆయన్ని బంధించేసరికి ఇంకా ఆయన మహీతలే పపాత, భూమి మీద పడిపోయాడు. నిర్విచేష్టః అభవన్, ఆయన చేష్టలుడిగి వెంటనే భూమి మీద పడిపోయాడు. తతః తం రాక్షసాః దృష్ట్వా నిర్విచేష్టమరిందమం బబంధుః శణవల్కైః చ ద్రుమచీరైః చ సంహతైః. తతః ఇంకా తం దృష్ట్వా, ఆయన్ని చూశారు మన రాక్షసులు.
ఆ అరిందముడు శత్రుమర్దనుడు ఇంతవరకు ఎంతో మంది శత్రువులను, రాక్షసులను సంహరించాడు. కానీ ఇప్పుడు నిర్విచేష్టుడయ్యాడు. చేష్టలుడిగి ఆయన అట్లా భూమి మీద పడిపోయేసరికి వెంటనే వాళ్ళందరూ సంహతైః కలిసొచ్చి ద్రుమచీరైః నారచీరలతో శణవల్కైః ఏదో నారతో జనుప తాళ్ళుంటాయి గదా! ఆ తాళ్ళతో ఆయనను బబంధుః బంధించారు. హన్యమానః తతః క్రూరైః రాక్షసైః కాష్టముష్టిభిః సమీపం రాక్షసేంద్రస్య ప్రాకృష్యత సహ వానరః. తతః ఇంకా మన వానరుడు మన క్రూర రాక్షసుల చేత కాష్టాలు కర్రలతో, దుడ్డు కర్రలతో, వాటితో ముష్టిఘాతాలతో, పిడికిళ్లతో హన్యమానః దెబ్బలు తింటూ రాక్షసేంద్రస్య మన రాక్షసేంద్రుడు రావణుడి దగ్గరికి సమీపానికి ప్రాకృష్యత లాక్కుని ఈడ్చుకుని పోబడ్డాడు. మన ఇంద్రజిత్తు వస్తూనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రము మన వానరుణ్ణి బంధించింది. ఆయన నిర్విచేష్టుడై భూమి మీద పడేసరికి వాళ్ళు తాళ్లతో ఆయన్ని బంధించి రాజుగారి దగ్గరికి లాక్కుని వెళ్ళారు. తం సమీక్ష మహాసత్వం సత్వవాన్ హరిసత్తమః వాక్యం అర్థవత్ అవ్యగ్రహ తం ఉవాచ దశాననం. మన హరిసత్తముడు ఆ సత్వవంతుడు, గొప్ప బలం కలిగినవాడు, గొప్ప గుండె ధైర్యం కలిగినవాడు. తం మహాసత్వం సమీక్ష, ఆ పెద్ద ప్రాణి మన రావణుడు ఆయనను చూసి ఆ దశాననుడితో ఈ అర్థవంతమైన వాక్యాలను ఉవాచ చెప్తూ ఉన్నాడు. వాళ్ళాయన్ని తాళ్లతో, పురికొసలతో వాటితో బంధించి, నారచీరలతో వాటితో బంధించి ఈడ్చుకుని వెళ్ళి రాజుగారి ముందు నుంచోబెడితే ఈయన అవ్యగ్రంగా ఉన్నాడు. ఏ వ్యగ్రత లేదు, ఏ కలవరపాటు లేదు. ఆయన మహాశాంతిగా రాజుతో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, అహం సుగ్రీవ సందేశాత్ ఇహ ప్రాప్తః తవ ఆలయం రాక్షసేంద్ర హరీసః త్వాం భ్రాత కుశలమబ్రవీత్ అని సామోపాయమే. దూతగా వచ్చాడు కాబట్టి దూతగానే వ్యవహరిస్తూ ఇక్కడ ఆయన రావణుడికి సందేశాన్ని, సుగ్రీవుడి సందేశాన్ని అందజేస్తూ ఉన్నాడు. కాబట్టి ముందు తన రాజైన సుగ్రీవుడు కుశలమడిగాడు అని చెప్తూ ఉన్నాడు. అహం నేను ఓ రాక్షసేంద్ర సుగ్రీవ సందేశంతో, మా రాజైన సుగ్రీవుడు నీకొక సందేశాన్ని ఇచ్చి పంపిస్తే అది చెప్పడం కోసము ఇహ ఇక్కడికి తవ ఆలయం, నీ ఆలయానికి, నీ రాజ్యానికి ప్రాప్తః వచ్చాను. నేను ఆయన చెప్పిన సందేశాన్ని ఇంకిక్కడి నుంచి నీకు వినిపిస్తాను. హరీసః మా రాజుగారు సుగ్రీవుల వారు త్వాం మిమ్మల్ని, ఎందుకు అంటే భ్రాత సోదరుడు కదా, ఆయన ఒక రాజ్యానికి రాజు, నువ్వు ఒక రాజ్యానికి రాజు. కాబట్టి సోదర భావంతో, శత్రుభావనతో కాదు, సోదర భావంతో మా రాజుగారు మిమ్మల్ని కుశలమడిగారు. కుశలమబ్రవీత్. భ్రాతుః శృణు సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః ధర్మార్థోపహితం వాక్యం ఇహ చ అముత్ర చ క్షమం. ఆ మహాత్ముడు, ఆ సుగ్రీవుడు నీ కోసం ఒక ఆదేశాన్ని, సందేశాన్ని పంపించాడు. నీ భ్రాత, నీ సోదరుడు నీ కోసం పంపించిన ఆ సందేశాన్ని శృణు, విను. ఇది ధర్మంతో, అర్థంతో ఉపహితం కూడి ఉన్నది. అటువంటి వాక్యము, ధర్మార్థాలను నీకు కలిగించే ఈ మాటలు నీకు ఇహాన్ని, అముత్ర పరాన్ని కూడా ఇవ్వగలిగేందుకు క్షమం తగి ఉన్నవి. నీకు ఇహపరాలు సాధించుకోవడానికి కావలసిన ధర్మార్థాలతో కూడిన సందేశాన్ని మా రాజుగారు పంపించారు. అది చెప్తున్నాను.
అనగనగా రాజా దశరథః నామ రథకుంజర వాజిమాన్ పితా ఇవ బంధుః లోకస్య సురేశ్వర సమజ్జుతిః. దశరథుడు అన్న పేరున్న రాజు ఉన్నాడు. రథాలతో, ఏనుగులతో, అశ్వాలతో, పదాతి దళంతో కూడిన చతురంగ సైన్యం కలిగిన వాడు. సర్వలోకానికి తండ్రిలాగా బంధువై ఉన్నవాడు. సురేశ్వరుడిలాగా ఇంద్రుడి వంటి సమానమైన జ్యోతులు ప్రకాశంతో ఉన్నవాడు. జ్యేష్ఠః తస్య మహాబాహుః పుత్రః ప్రియకరః ప్రభుః పితుః నిదేశాత్ నిష్క్రాంతః ప్రవిష్టః దండకావనం. తస్య జ్యేష్ఠః పుత్రః, ఆయనకు ఒక పెద్ద కొడుకున్నాడు. మహాబాహువు, గొప్ప పరాక్రమవంతుడు. ప్రియకరుడు, అందరికీ ప్రియాన్ని కలిగించేవాడు ప్రభువు. పితుః నిదేశాత్, తండ్రి ఆజ్ఞ ప్రకారము. నిష్క్రాంతః, రాజ్యాన్ని వదిలిపెట్టి దండకావనంలోకి ప్రవేశించాడు. లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా చాపి భార్యయా రామో నామ మహాతేజాః ధర్మ్యం పంథానమాస్థితః. తన సోదరుడైన లక్ష్మణుడితో, తన భార్య అయిన సీతతో కలిసి రాముడన్న పేరున్న మహాతేజోమూర్తి ధర్మ మార్గాన్ని ఆశ్రయించి ఉన్నవాడు. తండ్రి మాటకు ఆయన దండకారణ్యంలోకి ప్రవేశించాడు. తస్య భార్యా వనే నష్టా సీతా పతిం అనువ్రత వైదేహస్య సుతా రాజ్ఞః జనకస్య మహాత్మనః. ఆయన భార్య సీత భర్తను అనుసరించి దండకారణ్యంలోకి వచ్చింది. ఆమె ఆ అడవిలో నష్టమైపోయింది. ఎవరో అపహరించారు. నువ్వే దొంగతనం చేసుకుని తీసుకొచ్చావు, కిడ్నాపింగ్ అంతా చేసావు, అవన్నీ చెప్పలేదు ఆయన. వెంటనే ఆయన అక్కడ ఆమె అపహరించబడ్డది అని మొదలుపెట్టాడు చెప్పడము. చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. చివరి దాకా వినాలి కదా వింటూ ఉన్నవాడు. మధ్యలోనే అలిగితే కష్టమవుతుంది. అందుకని ఆయన భార్య ఆయనతో పాటే దండకారణ్యంలోకి వచ్చింది. ఆమె ఆ అడవిలో తప్పిపోయింది. ఆమె విదేహరాజు జనకుడన్న మహాత్ముడి యొక్క సుత, కూతురు. సహ మార్గమాణః తాం దేవీం రాజపుత్రః సహ అనుజః ఋష్యమూకమనుప్రాప్తః సుగ్రీవేణ సమాగతః. సహ, ఆ రాజపుత్రుడు, అనుజః సహా, తన సోదరుడితో సహా, లక్ష్మణుడితో సహా కలిసి తాం దేవీం మార్గమాణః, ఆ సీతాదేవిని వెతుకుతూ ఋష్యమూకం అనుప్రాప్తః, ఋష్యమూక పర్వతానికి వచ్చాడు. అక్కడ సుగ్రీవుడితో సమావేశమయ్యాడు, ఆయన్ని కలిశాడు. తస్య తేన ప్రతిజ్ఞాతం సీతాయాః పరిమార్గణం సుగ్రీవస్యాపి రామేణ హరిరాజ్యం నివేదితం. తస్య తేన ప్రతిజ్ఞాతం, అక్కడ మన సుగ్రీవుడు రాముడికి ఒక ప్రతిజ్ఞ చేశాడు, ఒక మాట ఇచ్చాడు, వాగ్దానము. ఏమి అంటే సీతాయాః పరిమార్గణం, సీతను వెతికి పెడతాను అని సుగ్రీవుడు రాముడికి మాట ఇచ్చాడు. అట్లానే రాముడు కూడా సుగ్రీవుడికి ఆ వానర రాజ్యాన్ని నివేదిస్తాను, నీకు అప్పగిస్తాను, తెచ్చి పెడతాను అని చెప్పాడు. తతః తేన మృధే హత్వా రాజపుత్రేణ వాలినం సుగ్రీవః స్థాపితః రాజ్యే హరివృక్షాణాం గణేశ్వరః. తతః, ఇంకా మన రాముడి చేత, రాజపుత్రుడి చేత మృధే యుద్ధంలో వాలి మరణించాడు. వాలిని యుద్ధంలో సంహరించి సుగ్రీవుణ్ణి హరులు అంటే వానరులు, వృక్షములు అంటే భల్లూకాలకు, ఆ గణానికి ఈశ్వరుడిగా, ఆ రాజ్యంలో రాజుగా స్థాపించాడు. సుగ్రీవుడు ఆ విధంగా రాజుగా స్థాపించబడ్డాడు, నియమించబడ్డాడు. సహ సీతా మార్గణే వ్యగ్రః సుగ్రీవః సత్యసంగరః హరీన్ సంప్రేషయామాస దిశః సర్వాః హరీశ్వరః. సహ సుగ్రీవః, మా సుగ్రీవుడు, మా రాజుగారు సత్యసంగరుడు, ఆయన సత్యవాది. అన్నమాట ప్రకారము సీతను వెతకడం కోసం వ్యగ్రహ, చాలా ఆతురత పడ్డాడు. ఆయన హరీన్, వానరులందరినీ, వానర భల్లూకాలందరినీ, తన సైన్యాన్ని సర్వాహ దిశః, అన్ని దిక్కులకు ఆ హరీశ్వరుడు, ఆ వానర రాజు సంప్రేషయామాస,
పంపించాడు. అహం తు హనుమాన్ నామ మారుతస్య ఔరసః సుతః సీతాయాః తు కృతే తూర్ణం శతయోజనం ఆయతం. అహంతు నేను, హనుమంతుడు అన్న పేరున్న వాయువు యొక్క ఔరస పుత్రుణ్ణి, సీత కోసము ఎంతో వేగంగా ఒక 100 యోజనాల పొడవున్న ఆయతమైన సముద్రం లంఘయిత్వా ఏవ తాం దిదృక్షుః ఇహ ఆగతః భ్రమతా చ మయా దృష్టా గృహేతే జనకాత్మజ. నేను సీత కోసం వెతుకుతూ 100 యోజనాల సముద్రాన్ని లంఘించి దాటి ఇహ ఇక్కడికి తాం దిదృక్షుః ఆమెను చూడాలన్న ఇచ్ఛతో ఆగతః వచ్చాను. భ్రమతామయ వెతుకుతూ తిరుగుతూ ఉన్న నా చేత తే గృహే నీ ఇంట్లో జనకాత్మజ సీత దృష్ట చూడబడ్డది. ఇప్పటికి కూడా నువ్వే ఆమెను ఎత్తుకొచ్చేసావని చెప్పట్లేదు. ఆమె అక్కడ తప్పిపోయింది, వెతుకుతూ ఉంటే ఇక్కడ కనిపించింది అని అంత మాత్రమే చెప్తున్నాడు. తద్భవాన్ దృష్టధర్మార్థః తపకృత పరిగ్రహః పరదారాన్ మహాప్రాజ్ఞ నా ఉపరోద్ధుం త్వం అర్హసి. తత్ భవాన్ మీరు దృష్ట ధర్మార్థః ధర్మార్థాలను చూసిన వాళ్ళు, ధర్మార్థ జ్ఞానం కలిగిన వాళ్ళు, తపకృత పరిగ్రహః ఎంతో తపస్సులు తపించి ఎన్నో సాధించిన వారు, ఓ మహాప్రాజ్ఞుడా త్వం మీరు పరదారాన్ పరభార్యలను ఉపరోద్ధుం ఈ విధంగా నిర్బంధించడము నా అర్హసి తగిన పని కాదు. నహి ధర్మ విరుద్ధేషు బహు అపాయేషు కర్మసు మూలఘాతిషు సజ్జంతే బుద్ధిమంతః భవద్విధాః. ధర్మ విరుద్ధమైన బహు అపాయాలతో కూడి ఉన్న కర్మలను ఏవైతే మూలాన్నే సమూలంగా నశింపచేసేవో అటువంటి పనులను బుద్ధిమంతులైన భవద్విధాః నీ వంటి వాళ్ళు న సజ్జంతే తగిలించుకోరు. ధర్మానికి హాని కలిగించే ఎన్నో అపాయాలతో కూడి ఉన్న మొత్తం మూలాలనే పెళ్లగించే సర్వనాశనం చేసే ఇటువంటి పనులను, పరభార్యలను నిర్బంధించడం లాంటి పనులను బుద్ధిమంతులైన ధర్మం తెలిసిన మీ వంటి వాళ్ళు చెయ్యరు కదా, అటువంటి పనులలో ఇరుక్కోరు కదా. తతః కాబట్టి త్రికాలహితం వాక్యం ధర్మ్యం అర్థానుబంధిచ మన్యస్వ నరదేవాయ జానకి ప్రతిదీయతాం. తత్ అందుకని త్రికాలహితం వాక్యం 3 కాలాల్లో నీకు హితాన్ని కలిగించే మాట. ఇప్పుడు నేను చెప్పే మాట ఇప్పటికిప్పుడు నీకు పని చేసి రేపటికి మళ్ళీ నీకు అపకారం చెయ్యరాదు కదా. అట్లానే నేను నీకు ఇప్పుడు చెప్పే మాట నువ్వు ఇంతవరకు చేస్తూ ఉన్న పనులన్నీ, నువ్వు ఇంతవరకు సాధించినవన్నీ చెడగొట్టరాదు కదా. ఆ విధంగా నువ్వు ఇంతవరకు చేస్తున్నవి చెడిపోకుండా, ఇంతవరకు నువ్వు ఏ ధర్మ కార్యాలు చేసావో అవి, ఇంతవరకు చేస్తున్న పని అంటే ఇటువంటి అధర్మ కార్యాలు కూడా చెడిపోకుండా ఉండడం కాదు. నువ్వు ఇంతవరకు చేస్తూ వస్తూ ఉన్న ధర్మార్థాన్ని సాధించుకోవడానికి కావలసిన కర్మలేవున్నాయో అవి చెడిపోకుండా ఇప్పుడు నేను చెప్తున్న మాట నీకు ఫ్యూచర్లో కూడా పనికొచ్చేట్టు 3 కాలాల్లో నీ మంచి కోరుకుని నీకు హితం కలిగే విధంగా ఈ మాటలను, ధర్మబద్ధమైన మాటలను, నీకు ధర్మాన్ని కలిగించే మాటలను అర్థానుబంధించ అర్థంతో కూడా ప్రయోజనం కూడా ఉండాలి. కేవలం ధర్మమే ఉంది కానీ ఏమీ లాభం లేదు, ప్రయోజనం లేదంటే ఎట్లా? ప్రయోజనం బాగా ఉంది కానీ అందులో ధర్మం ఏమీ లేదంటే ఎట్లా? కాబట్టి నీకు ఒకవైపు ధర్మము, ఒకవైపు అర్థము రెండూ కలిగే విధంగా నీ హితాన్ని కోరి ఈ మాటలను చెప్తూ ఉన్నాము. మన్యస్వ నువ్వు మనసు పెట్టి విను, చెప్పిన మాట మన్నించు. జానకి నరదేవాయ ప్రతిదీయతాం. జానకి సీత రాముడికి ఇవ్వబడుగాక. మళ్ళీ సీతను రాముడికి అప్పచెప్పేయ్. జనస్థానవధం బుద్ధ్వా వాలివధం తథా రామ సుగ్రీవ సఖ్యంచ బుద్ధ్యస్వ హితం ఆత్మనః. ముందేం చెప్పాడంటే
నీకు ధర్మం తెలుసు, అర్థం తెలుసు, గొప్ప ప్రాజ్ఞుడివి, ప్రజ్ఞ కలిగిన వాడివి. ఇటువంటి పనులు నువ్వు చెయ్యవు గదా! అని చెప్పి, అయినా నీ మంచి కోసం చెప్తున్నాను. చేస్తే నీకు మూలమంతా చెడిపోతుంది. నువ్వు సమూలంగా నశిస్తావు. కాబట్టి వద్దు అని చెప్తూ, ఇట్లా చెయ్యడం ఎందుకు చెయ్యాలి అంటే నీకు మంచి జరుగుతుంది. చెయ్యకపోతే చెడు జరుగుతుంది అంత మాత్రమే గాక, నీకు భయం గూడా ఉండాలి. జనస్థానంలో ఒక్కడే అంతమందిని వధించాడు. ఆ విషయాన్ని బుద్ధ్వా తెలుసుకో నువ్వు. జ్ఞాపకం జేసుకో. అట్లానే వాలి లాంటి పరాక్రమవంతుణ్ణి గూడా ఒక్కడే వధించాడు. దాన్ని గూడా అర్థం జేసుకో. ఆయన పరాక్రమం కూడా నువ్వు తెలుసుకుని, ఆయనతో పెట్టుకోవడం మనకు మంచిది గాదు అని అర్థం చేసుకుని, పైగా ఈయనేమో ఒకవైపు జనస్థానంలో అంతమందిని సంహారం జేశాడు. వాలిని సంహరించాడు. వెళ్లి పైగా సుగ్రీవుడితో సఖ్యం చేశాడు. సుగ్రీవుడికి ఎంతో గొప్ప సైన్యమున్నది. వీళ్ళిద్దరూ కలిసి వస్తే నీకెంత కష్టం జరుగుతుంది, ఎంత నష్టం జరుగుతుంది. కాబట్టి ఆత్మనః హితం కూడా అచ్చా అబుద్ధ్యస్వ చూసుకో. నీ మంచేమో నువ్వు ఆలోచన చేసుకో. నేను చెప్పానని గాదు. నేను నీకు హితకరమైన విషయమే చెప్తున్నాను. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీకెంతో మంచి జరుగుతుంది. ధర్మార్థాలు కలుగుతాయి. చెయ్యకపోతే ధర్మార్థాలు 2 తొలగుతాయి. అయితే నేను చెప్పినంత మాత్రాన నువ్వు వినవలసిన పని లేదు. నువ్వు గూడా ఆలోచన చేసుకో. నీకు గూడా ఎంతో గొప్ప బుద్ధి ఉన్నది. గొప్ప ప్రాజ్ఞుడివి. ధర్మార్థాలు తెలిసిన వాడివి. నీ మంచేమో నీకు తెలీదా? నువ్వు ఆలోచన నువ్వు గూడా జేసుకో. చేసుకుని అదిగో సీతను రాముడికి అప్పజెప్పేయి అని చెప్పాడు. తస్య తద్వచనం శ్రుత్వా వానరస్య మహాత్మనః ఆజ్ఞాపయత్ వధం తస్య రావణః క్రోధమూర్ఛితః. మన మహాత్ముడు వానరుడు చెప్పిన మాటలను విన్నాడు మన రావణుడు. క్రోధమూర్ఛితః. మూర్ఛ అంటే వణుకొస్తున్నది ఆయనకి. కోపంతో వణికిపోతూ తస్య వధం వానరుణ్ణి వధించండి అని ఆజ్ఞాపయత్ ఆయన ఆజ్ఞాపించాడు. వధే తస్య సమాజ్ఞప్తే రావణేన దురాత్మన నివేదితవతః దౌత్యం నా అనుమేనే విభీషణః. అక్కడ ఆయన మంత్రి ఉన్నాడు. ఆయన సోదరుడు విభీషణుడు. ఆయన హితం కోరేవాడు. ఈ విధంగా దురాత్మ మనసు చెదిరిపోయి ఉన్న రావణుడి చేత తస్య వధే సమాజ్ఞప్తే మన వానరుడు వధించబడాలి అని ఆజ్ఞాపించబడడం విన్నాడు. అయితే దౌత్యం నివేదితవతః దూతగా వచ్చి మెసేజ్‌ని అందించిన వాణ్ణి చంపడము ఆయన నా అనుమేనే. ఆయన అంగీకరించలేదు. అది మంచిది కాదు అని అనుకున్నాడు. దాంతో తం రక్షోధిపతిం క్రుద్ధం తచ్చ కార్యముపస్థితం విదిత్వా చింతయామాస కార్యం కార్యవిధౌ స్థితః. ఆ రాక్షస రాజేమో మహాకోపంతో ఉన్నాడు. ఆయన చెయ్యాలనుకుంటున్న పనేమో దూతను చంపడము. ఇప్పుడు ఈ కార్యం ఒకటొచ్చి పడ్డదే. దీన్ని ఏం చెయ్యాలి అని తెలుసుకుంటూ ఆయన ఆలోచిస్తూ రావణుడి కార్యవిధిలో ఉన్నవాడు చింతయామాస ఆలోచించాడు. నిశ్చితార్థః తతః సామ్నా పూజ్యం శత్రుజిత్ అగ్రజం ఉవాచ హితమత్యర్థం వాక్యం వాక్య విశారదః. తతః నిశ్చితార్థః ఒక ప్రయోజనాన్ని, ఒక హితాన్ని ఆయన నిశ్చయించి సామ్నా సామోపాయంతోటే ఈ జటిల సమస్యను పరిష్కరించాలి అని పూజ్యుడైన అగ్రజుడితో తన సోదరుడితో ఈ విధంగా మన శత్రుజిత్ శత్రువులను జయించేవాడు విభీషణుడు వాక్య విశారదః చక్కగా మాట్లాడడంలో వైశారథ్యం కలిగిన వాడు. అత్యర్థం హితం వాక్యం అత్యంతమైన హితకరమైన మాటను ఉవాచ చెప్తూ ఉన్నాడు. రాజధర్మ విరుద్ధంచ లోకవృత్తేః చ గర్హితం తవ చ అసదృశం వీరా కపేః అస్య ప్రమాపణం అని మొదలుపెట్టాడు.
ఓ వీరుడా! ఈ కపి యొక్క ప్రమాపణం, ఈ కపిని దూతగా వచ్చిన వాణ్ణి చంపడమన్నది రాజధర్మానికి విరుద్ధము. లోక వృత్తికి కూడా గర్హితము. లోకంలో గూడా ఇటువంటి వృత్తి, ఈ పని గర్హించబడుతుంది. పైగా లోకంలో వాళ్ళేమనుకుంటారు? రాజధర్మాల్లో ఏం రాసిపెట్టారు అవన్నీ సరే గాని, ఓ వీరుడా! వీరుడవైన నీకు తవచ ఇది అసదృశం. నీకు తగిన పని కాదు. నువ్వు గొప్ప వీరుడివి. ఒక వానరాన్ని, పైగా కట్టేసి ఉన్నదాన్ని, దూతగా వచ్చిందాన్ని, ఊరికనే మాట్లాడుతున్న దాన్ని నువ్వు చంపితే ఎంత అప్రతిష్ట! నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత వీరుడివి, ఎంత శూరుడివి, నీకు తగిన పనేనా? అని చెప్తూ ఉన్నాడు. ధర్మజ్ఞః చ కృతజ్ఞః చ రాజధర్మ విశారదః పరావరజ్ఞః భూతానాం త్వం ఏవ పరమార్థవిత్. ధర్మజ్ఞుడివి నువ్వు, ధర్మం తెలిసిన వాడివి. కృతజ్ఞః చ కృతం జరుగుతూ ఉన్న వాటిని తెలుసుకునేవాడివి, అన్నీ తెలిసిన వాడివి. రాజధర్మాలన్నీ తెలిసిన వాడివి, వైశారథ్యం కలిగిన వాడివి. పరావరజ్ఞః పరమేమి అవరమేమి, మంచేమి చెడేమి, ఉత్తమమైనదేమి అధమమైనదేమి అని ఉచ్చనీచాలు తెలిసిన వాడివి. ప్రాణుల యొక్క ఎక్కువ తక్కువలన్నీ నీకు తెలుసు. త్వమేవ నువ్వే కదా పరమార్థవేత్తవు, పరమార్థం కూడా తెలిసిన వాడివి. అటువంటి నువ్వే తొందరపడితే ఎట్లా? గృహ్యంతే యది రోషేణ త్వాదృశః అపి విపశ్చితః తతః శాస్త్ర విపశ్చిత్వం శ్రమః ఏవ హి కేవలం. యది ఒకవేళ విపశ్చిత్ అన్నీ విచారించి చూసుకోగలిగిన త్వాదృశః నీ వంటి వాడు కూడా అపి ఇటువంటి రోషంతో గ్రహించబడితే, ఇటువంటి నీ వంటి వాడే కోపానికి లొంగిపోతే, తతః ఇంక మరి శాస్త్ర విపశ్చిత్వం, శాస్త్రాలన్నీ చదివి క్రోధాలన్నీ అదుపులో పెట్టుకోవడం అవన్నీ చేసిన వాడికి అవంతా గూడా శ్రమమే గదా కేవలము. శాస్త్రాలు ఏం చెప్తాయి? కోపాన్ని తగ్గించుకో, అక్రోధః పాటించు అని చెప్తారు. అటువంటిది ఆ శాస్త్రాల్లో చెప్పేవి చెప్పినట్టే ఉంటాయి. కోపంతో నువ్వు అట్లానే ఊగిపోతూ ఉన్నావు అంటే శాస్త్రం చదువుకుని ఏమైనా ఉపయోగం ఉందా? వ్యర్థం గదా! శాస్త్రం చదివి శాస్త్రాన్ని విచారించే నీలాంటి వాడు కోపానికి లొంగిపోతే ఏమైనా బాగుంటుందా? తస్మాత్ ప్రసీద శత్రుఘ్న రాక్షసేంద్ర దురాసదా యుక్తాయుక్తం వినిశ్చిత్య దూతదండః విధీయతాం. ఓ దురాసదా, నిన్నసలెవరైనా చేరుకోగలరా? ఎంత గొప్పవాడివి, ఏమి కథ ఓ రాక్షసేంద్ర. శత్రుఘ్న, శత్రువులను నశింపచేసేవాడా. తస్మాత్ కాబట్టి ప్రసీద, నువ్వు ఇంకా స్థిమితంగా కూర్చో, కోపం తెచ్చుకోకు, శాంతించు. యుక్తాయుక్తం వినిశ్చిత్య, యుక్తమేమి తగినదేమి, అయుక్తము తగనిదేమి అని జాగ్రత్తగా ఆలోచించి దూతకు వేయవలసిన దండాన్ని విధించు. ఈ దూతను, ఈ వానరాన్ని ఊరికనే వదిలిపెట్టమని చెప్పట్లేదు. కానీ వధ అనవసరము. అది తీవ్రమైన దండన. ఎందుకు అనవసరం, అక్కర్లేదు. తగిన విధంగా ఉచితంగా దండించి వదిలిపెట్టు. నచాపి అస్య కపేః ఘాతేః కంచిత్ పశ్యామ్యహం గుణం తేషు అయం పాత్యతాం దండః యైః అయం ప్రేషితః కపిః. ఈ కప్పిని సంహరించడం వల్ల ఇందులో ఏ రకమైన కంచిత్ గుణము, కొంచెం కూడా మంచి అన్నది అహం న పశ్యామి, నాకేం కనిపించదు. ఈ దూతని చంపితే మనకేమి లాభము? ఈ కపిని, వానరాన్ని చంపితే మనకేమి ప్రయోజనం? నాకేమి లాభం కనిపించట్లేదు ఈ పని వల్ల. కానీ ఒకవేళ నువ్వు చేయగలిగితే ఏమి చేయాలో తెలుసా రాజా? యైః అయం కపిః ప్రేషితః, ఎవరి చేత ఈ దూత, ఈ కపి వానరుడు పంపించబడ్డాడో ఆ దండము, నువ్వు వేయదలుచుకున్న దండము, శిక్ష, వధించడం అన్న శిక్ష, ఈ కపిని దూతను పంపించిన వాడి పట్ల నువ్వు పాత్యత, అది వేయబడుగాక. నువ్వు దండిస్తాను, వధిస్తాను అంటే చెయ్యి. అటువంటి మరణ దండన ఎవరికి వెయ్యి?
ఈ దూతను పంపించిన వాళ్లకు అటువంటి మరణదండన వెయ్యి. ఈ దూతకి వేసి ఏం లాభం చెప్పు మెసెంజర్‌ని చంపితే? కాబట్టి అని చెప్పాడు. నిశాచరాణాం అధిపః అనుజస్య విభీషణస్య ఉత్తమ వాక్యం ఇష్టం జగ్రాహ బుద్ధ్యా సురలోక శత్రుః మహాబలః రాక్షస రాజ ముఖ్యః. మన నిశాచరులకు అధిపుడు, రాక్షస రాజ ముఖ్యుడు, మహాబలుడు, సురలోక శత్రువు విభీషణుడు చెప్పిన ఈ ఉత్తమమైన వాక్యాన్ని సరే మంచిది ఇష్టమే నాకు ఒప్పుకుంటున్నాను అని అనుజుడి మాటను బుద్ధిలో ఆలోచన చేసుకున్నాడు. నిజమే గదా! నా గొప్పతనానికి, నా బలానికి, నా పరాక్రమానికి, నా శక్తి సామర్థ్యాలకి ఒక వానరాన్ని చంపితే ఏమి లాభము? వేస్ట్ అనుకున్నాడు. ఇంకా జగ్రాహ ఆయన చెప్పిన మాటను ఆయన ఒప్పుకున్నాడు, పట్టుకున్నాడు. తస్య తద్వచనం శ్రుత్వా దశగ్రీవః మహాత్మనః దేశకాలహితం వాక్యం భ్రాతుః ఉత్తరమబ్రవీత్. తస్య తద్వచనం శ్రుత్వా దశగ్రీవుడు దేశకాలహితం వాక్యం ఆ దేశానికి ఆ కాలానికి హితాన్ని కలిగించే వాక్యాన్ని మన మహాత్ముడు విభీషణుడు చెప్తే దాన్ని విని సోదరుడి యొక్క ఆ మాటతో ఆయన అంగీకరించి ఉత్తరం అబ్రవీత్ ఇంకా జవాబు చెప్తూ ఉన్నాడు. సమ్యకుక్తం హి భవతా దూతవధ్యాన్ విగర్హిత అవశ్యంతు వధాతన్యః క్రియతామస్య నిగ్రహః. భవతా మీ చేత ఏది ఉక్తం చెప్పబడ్డదో అది సమ్యక్ హి కరెక్టే. నువ్వు చెప్పింది కరెక్టే విభీషణ. దూతవధ్యా విగర్హిత దూతను వధించడము అందరు గర్హిస్తారు, మంచి పని కాదు. అయితే అవశ్యము వధాత్ అన్యః అస్య నిగ్రహః క్రియతాం. వధ కాదులే గాని, చంపడం కాదులే గాని ఈ వానరాన్ని ఇంకే విధంగానైనా సరే నిగ్రహించాలి. అందుకని ఏం చేద్దామంటే అని మన రాజుగారే ఆలోచన చేసుకుంటున్నాడు. కపీనాం కిల లాంగూలం ఇష్టం భవతి భూషణం తదస్య దీప్యతాం శీఘ్రం తేన దగ్ధేన గచ్చతు. కపులకు, వానరాలకు లాంగూలము అంటే తోక వాళ్లకు చాలా ఇష్టమైన భూషణం, అలంకారంగా ఉంటుంది కదా. అందుకని తత్ అస్య ఈయన యొక్క ఈ వానరం యొక్క లాంగూలము తోకను శీఘ్రం వెంటనే దీప్యతాం తగలబెట్టండి, కాల్చండి. దాంతో తేన దగ్ధేన గచ్చతు ఆ కాలిపోయిన తోకతో వెళ్తాడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి. ఏ ముఖం పెట్టుకుని వెళ్తాడు? చాలా సిగ్గుపడుతూ పోవాలి కదా. తోక కాలిపోతే ఎంత అవమానము, ఎంత అప్రతిష్ట. తతః పశ్యంతు ఇమం దీనం అంగవైరూప్యకర్షితం సమిత్ర జ్ఞాతయః సర్వే బాంధవాః ససుహృజ్జనాః. తతః ఇంకా ఆ విధంగా తోక కాలి వెనక్కి వెళ్తే ఇమం ఈ వానరాన్ని దీనంగా, దైన్యంగా, అంగవైకల్యంతో కృషించిపోయి ఉన్న ఈ వానరాన్ని అందరూ అక్కడ ఆయన మిత్రులు, ఆయన జ్ఞాతులు, ఆయన బంధువులు, సుహృత్తులు ఆ జనమంతా పశ్యంతో వాళ్ళు చూస్తారు పట్టు. ఆ విధంగా పంపిద్దాం, తోక కాల్చి పంపిద్దాము, పరువు పోతుంది, ఇంకా అది అట్లా చేద్దాము అని ఆయన పరమోత్సాహంగా చెప్పాడు. ఆయనకు కూడా ఇంకా కామెడీ లాగా ఉంది ఇక్కడ. తస్య తద్వచనం శ్రుత్వా రాక్షసాః కోపకర్షితాః వేష్టయంతి స్మ లాంగూలం జీర్ణైః కార్పాసకైః పటైః. ఇంక తస్య తద్వచనం శ్రుత్వా ఆయన మాటలు విని, రాజుగారి మాటలు విని మన రాక్షసులందరూ మహాకోపంతో మన హనుమంతుడి యొక్క లాంగూలాన్ని, తోకను జీర్ణించుకుని పోయిన పాత చివికిపోయిన కార్పాసకైః పటైః ఏవో నార చీరలతో వాటితో వేష్టయంతి స్మ చుట్టారు. తైలేన పరిశిచ్య ధత్తే అగ్నిం తత్ర అభ్యపాతయన్ పరిగృహ్య యయుః హృష్టాః రాక్షసాః కపికుంజరం. అదే ఇంకా వాళ్ళందరూ కలిసి వాళ్ళు తైలేన తైలంతో, నూనెతో ఆ తోకకు చుట్టిన వస్త్రాలన్నింటినీ, నార చీరలన్నింటినీ పరిశిచ్య తడిపారు. తత్ర ఇంకా
ఆ తోక పైన అగ్నిం అభ్యపాతయన్ వాళ్ళు నిప్పంటించి మన రాక్షసులందరూ కపికుంజరాన్ని మన వానర శ్రేష్ఠుణ్ణి హనుమంతుణ్ణి పరిగృహ్య పట్టుకుని హృష్టాహ ఎంతో సంతోషంగా యయుహు బయలుదేరారు. శంఖ భేరీ నినాదైః తం ఘోషయంతః స్వకర్మభిః రాక్షసాః క్రూరకర్మాణః చారయంతి స్మ తాం పురీం. ఇంకా శంఖాలు బేరీలు రకరకాల నాదాలన్నీ చేస్తూ మన హనుమంతుడు చేసిన కర్మలన్నింటినీ ఘోషిస్తూ అంతమందిని చంపాడు, ఇంతమందిని చంపాడు, మన అక్షకుమారుడితో సహా అందరినీ సంహారం చేశాడు అని ఈయన ఇంతవరకు చేస్తూ వచ్చిన దుర్మార్గాలన్నింటినీ చాటింపు వేస్తూ ఘోషయంతః మన రాక్షసులు క్రూరకర్మాణ క్రూరంగా కర్మలు చేసేవాళ్ళు వీళ్ళు చేయలేదేంటి, వీళ్ళు ఇంకా ఘోరమైన కర్మలు చేశారు. అయినా సరే ఆయన అశోకవనాన్ని దుంపనాశనం చేయడము, చైత్య ప్రాసాదాన్ని బద్దలు కొట్టడము, ఎంతో మంది రాక్షసుల్ని సంహరించడము మొదలైన పనులన్నింటినీ చెప్తూ ఆయనను తాం పురి మొత్తం ఆ ఊరంతా చారయంతి స్మ తిప్పుతూ ఉన్నారు. చత్వరేషు చతుష్కేషు రాజమార్గే తథా ఏవ చ ఘోషయంతి కపిన్ సర్వే చారీకః ఇతి రాక్షసాః. వాళ్ళు రకరకాల 4 రోడ్ల కూడళ్లలో, రకరకాల సభాస్థలాల్లో, రాజమార్గాల్లో అన్ని చోట్ల ఈయనను తిప్పుతూ ఆయన చేసిన దుర్మార్గాలన్నింటినీ ఏకరువు పెడుతూ మన కపిని సర్వే వాళ్ళందరూ ఆ రాక్షసులు చారీకః ఇతి వీడు గూఢచారి అని ఘోషయంతి స్మ చాటింపు వేస్తూ గూఢచారి స్పై వేరే రాజ్యం స్పై ఇక్కడికి వచ్చాడు, తప్పు చేస్తూ దొరికిపోయాడు అని చాటింపు వేస్తూ ఆ ఊరంతా తిప్పి చూపిస్తూ ఉన్నారు. స్త్రీ బాల వృద్ధాః నిర్జగ్ముః తత్ర తత్ర కుతూహలాత్ తం ప్రదీపిత లాంగూలం హనుమంతం దిదృక్షవః. ఇంకా అక్కడక్కడ కుతూహలం కొద్దీ మన స్త్రీలు బాలలు వృద్ధులు అందరూ కూడా తోక కాలిపోతూ ఉన్న హనుమంతుణ్ణి చూడ్డం కోసం ఇళ్లలో నుంచి బయటికి వచ్చి వాకిళ్లలో నిలబడి రోడ్ల పైన గుంపులు గుంపులుగా నిలబడి ఇళ్లపై నుంచి మిద్దలపై నుంచి చూస్తూ ఉన్నారు. దహ్యమానే చ లాంగూలే చింతయామాస వానరః ఉత్పపాతాధ వేగేన ననాద చ మహాకపిః. తోకట్లా కాలిపోతూ ఉంటే మన వానరుడు ఆలోచించుకున్నాడు, వీళ్ళందరూ తిప్పుతూ ఉంటే ఆయన తిరుగుతూ వెళ్తాడా? వాళ్ళందరూ తీసుకుని వెళ్ళి ఏదో చెప్తూ ఉన్నారు, ఆయన చేసిన పనులన్నీ చెప్పారు, చారుడు గూఢచారుడు అని చెప్తూ ఉన్నారు, చాటింపులన్నీ వేస్తూ ఉంటే ఆయన విన్నాడు, ఆలోచించుకున్నాడు. అధ ఇంకా వేగేన ఉత్పపాత ఆకాశంలోకి వేగంగా ఎగిరాడు మన మహాకపి ననాద చ పెద్దగా పెడబొబ్బలు పెడుతూ ఉన్నాడు కూడా. పురద్వారం తతః శ్రీమాన్ శైలశృంగమివ ఉన్నతం విభక్త రక్షః సంబాదం ఆససాద అనిలాత్మజ. మళ్ళీ ఇంతే, పురద్వారం దాకా వాళ్ళు తీసుకుని వస్తే వచ్చాడు. తతః ఇంకా మన శ్రీమంతుడు శైలశృంగమివ ఉన్నతం ఏదో పర్వత శిఖరంలాగా ఎత్తుగా ఉన్న ఆ ద్వార తోరణం, ఆయనకి ఆ ద్వార తోరణాలు చాలా ఇష్టం, ఎక్కి కూర్చోవడానికి సులువుగా ఉంటుంది, పైగా మంచి వ్యూ పాయింట్ ఉంటుంది, పైగా విభక్త రక్షః ఆ పురంలోకి ప్రవేశించడానికి ద్వారం ఎక్కడుందో ఆ ప్రహరీ గోడ దగ్గర ఉన్న ఆ ప్రహరీ గోడలో ఆ ద్వారం ఏదున్నదో ఆ ద్వార గోపురం చాలా ఎత్తుగా ఉన్నది, పైగా రాక్షసులు కూడా అక్కడ లేరు, ఎక్కువగా లేరు, సంవాదం రాక్షసులతో కిటకిటలాడుతూ లేదది. అటువంటి ఆ ద్వారం దగ్గరికి, ఆ తోరణం దగ్గరికి మన అనిలాత్మజుడు ఆససాద చేరాడు. మళ్ళీ ఇంతే విషయం, ఒక లాభము, పైగా ద్వార తోరణం దగ్గరికి వెళ్తే మనకున్న ఇమ్మీడియట్ వెంటనే కలిగే లాభం ఏమంటే ఆ తలుపులను మూసి ఒక పెద్ద ఇనుప గుది అని అడ్డంగా పెడతారు, దానికి గడియలాగా.
అది దొరుకుతుంది. పుచ్చుకుని చితక బాదొచ్చు ఒక్కొక్కళ్ళని. కాబట్టి మనవాడు సహ భూత్వా శైల సంకాశః క్షణేన పునః ఆత్మవాన్ హ్రస్వతాం పరమాం ప్రాప్తః బంధనాని అవశాతయత్. సహ మనవాడు మన ఆత్మవంతుడు శైల సంకాశః భూత్వా వెంటనే శరీరాన్ని పెంచాడు. పెద్దగా ఉన్నాడసలు. ఆయన ఏ సైజులో ఉన్నాడో అంతున్నాడు. ఆయనేం చేశాడు? క్షణేన పరమాం హ్రస్వతాం ప్రాప్తః, పరమ హ్రస్వంగా చిన్నగా అయిపోయారు. ఆయన అంత పెద్ద వానరుడు. వెంటనే శరీరాన్ని చిన్నగా చేసేసరికి ఏమైంది? వాళ్ళు ఆ దేహానికి సరిపోయినంత తాళ్ళు చుట్టారు గదా! ఆ దేహం చిన్నగా అయ్యేసరికి తాళ్ళు జారిపోయాయి అవే. ఆ విధంగా బంధనాన్ని అవశాతయత్, బంధనాలను విడిపించేసుకున్నారు. విముక్తః చ అభవత్ శ్రీమాన్ పునః పర్వత సన్నిభః వీక్షమాణః చ దదృశే పరిఘం తోరణాశ్రితం. ఇంకా ఆ విధంగా బంధనాలన్నీ ఊడిపోయేసరికి మన శ్రీమంతుడు తిరిగి మళ్ళీ తన స్వస్థితిలోకి తనెంత ఉంటారో అంత పరిమాణంలోకొచ్చారు. వీక్షమాణః అటు ఇటు చూసారు ఎక్కడుంది మన ఇనుప గుది అని. అక్కడే ఉంది తోరణమాశ్రితం. తోరణానికి తోరణానికి తలుపులకి అడ్డంగా పెట్టడానికి ఆ గుది అక్కడే ఉంది. ఆ పరిగను దదృశే చూసారు. ఇంకేముంది మిగిలిన వాళ్ళయిపోయారు వాళ్ళ పని. సహ తం గృహ్య మహాబాహుః కాలాయస పరిష్కృతం రక్షిణః తాన్ పునః సర్వాన్ సూదయామాస మారుతిః. సహ మారుతిః మన మారుతి హనుమంతుడు మరుత్వేగంతో వాయు వేగంతో కదిలేరు. ఆ మహాబాహు మహాపరాక్రమవంతుడు దాన్ని కాలాయస పరిష్కృతం నల్లటి అయస్ ఇనుప ముద్దతో తయారు చేసిన ఇనుప గుది అది. దాన్ని గృహ్య ఉచ్చుకునే ఇంకా రక్షణగా తనతో పాటు వచ్చారు గదా! చాలా మంది ఇన్ని ఈడుస్తూ, లాగుతూ ఏంటో చారుడని ఆయన గురించి ఘోషలన్నీ జేస్తూ ఏంటేంటో ఆయన చేసిన కర్మలన్నీ లిస్ట్ అంతా చదువుతూ, చాటింపు వేస్తూ వస్తూ ఉన్నవాళ్ళు ఎవరెవరున్నారో తాన్ సర్వాన్ వాళ్ళందరినీ పునః మళ్ళీ అంతే సూదయామాస. ఆ ఇనుప గుదియబెట్టి గుద్ది చంపేశారు. సహ తాన్ నిహత్వా రణచండ విక్రమః సమీక్షమాణః పునరేవ లంకాం ప్రదీప్తలాంగూల కృతార్చిమాలి ప్రకాశత ఆదిత్యః ఇవ అర్చిమాలి. సహా మన హనుమంతుడు రణచండ విక్రమః రణంలో చండ పరాక్రమాన్ని ప్రచండమైన విక్రమాన్ని చూపించేవాడు. ఆ విధంగా తాన్ నిహత్వా వాళ్ళందరినీ చంపేసి పునః మళ్ళీ లంకామేవ సమీక్షమాణః మళ్ళీ లంక వైపు తిరిగి చూసారు. ఇంకేమైనా మిగిలిందా? మనం ఇంకా దుంపనాశనం చెయ్యకుండా మిగిలిందేమైనా ఉందా అని చూసారు. ఆయన ఎట్లా ఉన్నారంటే ఆ ద్వార తోరణం పైన ఎక్కి ఉన్నారు. ఎత్తుగా ఉన్నారు. ఇప్పుడు బంధాలేమీ లేవు. చేతిలో ఒక పెద్ద ఇనుప గుదియ ఉన్నది. ఆ ఇనుప గుదియకి రక్తాలన్నీ కారుతూ ఉన్నాయి. వీళ్ళ దేహాల యొక్క కండాలన్నీ అంటుకుని, మాంసపు ముద్దలన్నీ తగులుకుని ఉన్నాయి. దాన్నొచ్చుకుని నిలబడ్డారు అక్కడ పైన, తోరణం పైన. చూస్తున్నారు మన లంక వైపు. చూస్తూ ఉంటే ఆయన తోక ఇంకా మండుతూనే ఉన్నది గదా! కాలుతూ ఉన్నది. దాంతో ఎట్లా ఉన్నారు? ప్రదీప్త లాంగూల కృతార్చిమాలి. ఆ తోక కాలుతూ ఉన్నది అక్కడి నుంచి. ఎందుకంటే తోకకి ఆ వస్త్రాలన్నీ చుట్టి అంటించారు. ఆ వస్త్రాలన్నీ తగులబడుతూ ఉన్నాయి. దాంతో అందులో నుంచి ఆ అగ్ని శిఖలన్నీ బయటికొస్తూ ఉన్నాయి. చూస్తూ ఉన్న వాళ్లకు అర్చిమాలి ఆదిత్యః ఇవ కిరణాలతో కూడి ఉన్న సూర్యుడిలాగా ప్రకాశత కనిపిస్తూ ఉన్నారు. అది విషయము. ఆయన చూసారంటే ఏముంది లంకలో ఇంకేం మిగిలిందో మరి. దాన్ని గూడా ఇంకా మొత్తం లంకను ముంచేయడానికి బయలుదేరుతున్నారు ఇంతకది. లంకను చూస్తున్నారంటే ఏం చేస్తారు? ఏది చూస్తారో దాన్ని ముంచుతున్నారాయన. సీత తప్ప. ఇంకేది కనిపిస్తే అది అయిపోతుంది ఇంకంతే విషయము. ఆయన తర్వాత ఏం చేస్తారు? ఏమి? అని మనము వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.